వైపు తిరుగుతుంది కానీ స్వస్థత లేదు. కానీ ఆ సంగతి గురించి ఎప్పుడైతే యేసయ్యకి చెప్పారో యేసయ్య ఆమెను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకి నీ పరిస్థితిని చెప్పాలి, యేసయ్యకి నీ రోగం చెప్పాలి, యేసయ్యకి నీ కష్టం చెప్పాలి, యేసయ్యకి నీ బాధలు చెప్పాలి, యేసయ్యకి నీ అప్పులు చెప్పాలి, యేసయ్యకి నీ భయం చెప్పాలి. యేసయ్యకి నువ్వు అనుభవిస్తున్న ఏ అనుభూతి అయితే నీ జీవితంలో పెనుభూతంలాగా మారి నిన్ను వెంటాడుతున్నాయో అవన్నీ యేసయ్యకి చెప్పాలి. కొట్టు గట్టిగా చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. మనుషులకు చెబితే కొంతమందికి వింటారు, మనుషులకు చెప్తే కొంతమందికి అర్థం చేసుకుంటారు. కానీ యేసయ్యకి చెప్తే మాత్రం వింటమే కాదు, అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవటమే కాదు, పరిష్కారం కూడా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు వింటాయి ఒక మాటకి, చేపలు వింటాయి ఒక మాటకి, పొట్టేళ్ళు వింటాయి ఒక మాటకి, కోళ్ళు వింటాయి ఒక మాటకి. మనము చెప్పాలి. కాబట్టి నశించిపోతున్నటువంటి వాళ్ళు యేసయ్యకి చెప్పారు. మంచం బట్టి స్వస్థత లేక ఉన్నటువంటి ఈ పేతురు అత్తగారు గురించి వాళ్ళు చెప్పగానే యేసయ్య ఆమెను బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రప్పా, యెహోవా రప్పా, స్వస్థపరచవే వందనామ గట్టిగా. యెహోవా రప్పా, యెహోవా రప్పా, స్వస్థపరచవే వందనమయ్యా, అయ్యా స్వస్థపరచవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, ఆమేన్. ఆరాధన ఆరాధన నామెను ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో. హల్లెలూయా. కాబట్టి నశించిపోతున్న వాళ్ళు యేసయ్యకి చెప్పి బాగుపడ్డారు. మంచం పట్టినటువంటి వ్యక్తి గురించి యేసయ్యకి చెప్పినారు, బాగుపడ్డారు. మార్కు సువార్త 6వ అధ్యాయము గమనించండి ప్రియ దేవులారా, 35వ వచనాన్ని చదువుకుందాం. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనము కేమైనా కొనుక్కున్నట్టుకు వారిని పంపివేయమని చెప్పిరి. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? బోధకుడా, వాళ్ళు నీ మాటలు వినటానికి, నీవు మాట్లాడితే మేలు పొందాలని, దీవించబడాలని, మీరు మాట్లాడితే రక్షించబడాలని, ఆదరణ పొందాలని, పురికొల్పబడాలని, కృంగిన వారు, నలిగిన వారు, వేచారిన వారు, సమస్యలలో ఉన్నవారు, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నవారు నీ మాటల చేత తృప్తిపరచబడాలని అందరూ చాలామంది ఇదిగో నువ్వు ఇక్కడున్నావని తెలిసి, ఈ అరణ్యంలో ఉన్నావని తెలిసి నీ మాటలు వినటానికి వచ్చారు. అయితే నీ మాటలు వింటూ 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 చాలా సమయం అయిపోయింది. అర్థమవుతుందా? నీ మాటలు వింటూ వింటూ చాలా సమయం అయిపోయింది, పొద్దుగూకిపోయిందయ్యా. వాళ్ళకి తినటానికి ఏమీ లేదు, వాళ్ళ దగ్గర కొనుక్కోటానికి ఈ పరిసర ప్రాంతాల్లో ఏ కొట్టు కనపడట్లేదు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా కొట్టు
కాబట్టి బోధకుడా ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, వీళ్ళు ఇప్పుడు బయలుదేరితే ఇప్పుడు బయలుదేరి కొనుక్కోవాలంటే వారికి ఎచ్చటైన ఏమీ దొరకదు. ఒకవేళ పంపించామనుకో దారిలో మూర్ఛపడిపోతారేమో, దారిలో కృంగిపోతారేమో. వాకి విను, దారిలో సొమ్మసిల్లిపోతారేమో. కాబట్టి ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి ప్రభు అని ఆ శిష్యులు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి? వాక్యం వినడానికి వచ్చిన జన సమూహము గురించి. అరణ్యములో కూర్చున్నాడు యేసు ప్రభు వారు. అరణ్యములోనికి జన సమూహం వచ్చేసారు. వాక్యం వినటంలో సమయం చాలా అయిపోయింది. పొమ్మన్నా కానీ పోవట్లా. అర్థమవుతుందా? అమ్మా మీరు వెళ్ళండి అన్నా కానీ వెళ్ళట్లేదు. ఆయనేమో వీళ్ళు కనపడకుండా పోయి ఒక చోట ఉందామంటే అయినా కానీ వదిలిపెట్టట్లే యేసుప్రభు వారిని. ఇట్టగా యేసుప్రభు వారు చోట పోయి కూర్చొని ఉంటే వాక్యం వినటానికి వచ్చారు. చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని తిరిగి పంపించాలి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆ సంగతిని శిష్యులు యేసుప్రభు వారికి చెప్పారు. అయ్యా, వాళ్ళు దూరం పోలేరు, దగ్గరలో దుకాణాలు లేవు, వాళ్ళు ఆహారం తెచ్చుకోలేదు, మొదలే చీకటి, చాలా పొద్దుపోయింది. అర్థమవుతుందా? వాళ్ళు వెళ్ళాలంటే చాలా సమయం పట్టిద్ది. ఒకవేళ వాక్యం విని ఈ దారిలో గుండా నడిచిపోవాలంటే దారిలో మధ్యలో మూర్ఛపడిపోతే, సొమ్మసిల్లిపోతే, అదిగో ఆ బోధకుడు వాక్యం వినడానికి వెళ్ళారు అని అంటారయ్యా. కాబట్టి నువ్వే ఏదైనా చేయాలి అని యేసు ప్రభు వారికి ఆ విషయం గురించి చెప్పారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఏం చేశాడు? అమ్మా కూర్చోవాలి, పిల్లలు కూర్చోవాలి. పిల్లల్ని వాక్యం వినేటప్పుడు చక్కగా కూర్చోబెట్టండి అమ్మా. యేసు ప్రభు వారికి చెప్పారు ఆ విషయం గురించి. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? పరిష్కారం చేయలేదు అక్కడ. చదవండి మరి సమాధానం రిప్లై రావాలి. ఏం చేశాడు అన్నప్పుడు? అందుకాయన చూడండి, అందుకాయన వారికి భోజనము పెట్టుడు అనగా వారు మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు నువ్వని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎన్ని రొట్టెలంట? 5 రొట్టెలు 2 చేపలు. అవి నా దగ్గర తీసుకురామని యేసు ప్రభు చెప్పగానే అవన్నీ ఆ రొట్టెలు చేపలు ఆయన దగ్గర తీసుకొని వాటిని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చాడు, మీరే భోజనం పెట్టమని. అప్పుడు ఏం జరిగింది అంటే చెప్పనా? చూడండి, ఆయనకి ఆ విషయాన్ని చెప్పారు కాబట్టి ఆయన కలుగు చేసుకొని ఆ విషయం ఆయనకి చెప్పారు కాబట్టి ఆ కొరతను ఆయన చూశాడు, ఆ ఆకలిని ఆయన చూశాడు, ఆ ఎడబాటును చూశాడు, ఆ దూరం అనే విషయాన్ని చూశాడు, వారు వెళ్ళలేరు అనే విషయాన్ని చూశాడు, వారు కొనలేరు అన్న విషయాన్ని చూశాడు, దారి మధ్యలో మూర్ఛ పడిపోతారన్న విషయాన్ని చూశాడు. వెంటనే ఏం చేశాడు చెప్పనా? వారికి ఆహారం ఆయనే సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. గొడ్డుగడ్డకి చప్పట్లు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఏం చేయాలి? మనం చెప్పాలి. ఏం చేయాలా? ప్రతిదీ మనం చెప్పినప్పుడు ఆయన తప్పకుండా కార్యములను చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టారు? ఎందువల్ల జరిగింది కార్యం? ఆయనకి చెప్పారు, ఆయన ఆ బాధను చూశాడు, ఆయన ఆ బాధకు పరిష్కారం చేశాడు. అందువల్ల గొప్ప కార్యం జరిగింది. కాబట్టి ఆకలితో ఉన్నావేమో నువ్వు, చెప్పు ఆయనకి. దేవునికి స్తోత్రం. కష్టంలో ఉన్నావేమో ఆయనకి చెప్పు. సంగతి చెప్తున్నా వినండి. ఈ సంవత్సరం ప్రారంభం జనవరి 1వ తారీఖు నుంటే గమనించండి, మా జీవితంలో కష్టాలు మొదలైనవి. ఎప్పటి నుంచి?
ఈ సంవత్సరం జనవరి రోజు నుంచే కష్టాలు ప్రారంభమైనవి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. పోయిన సంవత్సరం పర్లేదు, కానీ ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బరువులు, ఎన్నో కరువులు, ఎంతగానో సమస్యలు. అర్థమవుతుందా? ఏం చేయలేక మౌనంగా కూర్చొని ఆలోచన చేస్తే ఇట్ట కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. బయటపడకుండా ఏడుపుని మెదలకుండా కూర్చున్న రోజులు, సమస్యను బయటపడకుండా మెదలకుండా కూర్చున్న రోజులు, ఆకలి బయటపడకుండా మెదలకుండా కూర్చున్న రోజులు, రోగం బయటపడకుండా మెదలకుండా కూర్చున్న రోజులు, అప్పులు బయటపడకుండా మెదలకుండా కూర్చున్న రోజులు ఇదిగో ఈ జనవరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎదురవుతూనే ఉన్నాయి. మేము అనుకున్నాం ఏంటంటే, రాత్రి ఎట్టయితే పగలు ఒక రోజుకు ఉంటాయో జీవితంలో కూడా ఇవన్నీ సహజమే. ఎన్నో దాటుకుంటూ వచ్చాం కదా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంత కఠోరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయనకి చెప్పాలి మన సమస్యను. ఏం చేయాలా? ఆయనకి చెప్పాలి మన సమస్యను. ఒక్కోసారి పిల్లలు వచ్చి నాకు రూపాయి, నాకు 5 రూపాయలు, నాకు అది ఇది అంటే అనిపించిద్ది. కొన్నిసార్లు ఉన్నప్పుడు మీకు ఇవ్వట్లేదా డబ్బులు, లేనప్పుడు అర్థం చేసుకునే మెంటాలిటీ లేదా అని కూడా కోపపడినటువంటి రోజులు. అర్థమవుతుందా? కాబట్టి గుర్తు చేసుకోవాలి మనం. ఇక్కడ ఈ సమస్యని ఎవరికి చెప్పారు? ఆకలి సమస్యని ఎవరికి చెప్పారు? దేవుడికే చెప్పారు. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అట్లాంటి పరిస్థితుల్లో కూడా గృహ దర్శనాలు చేస్తే కాస్త డబ్బులు వస్తాయని చెప్పి కూడా ఆలోచన ఏమీ లేదు. మనకు అలవాటు లేదుగా గృహ దర్శనాలు చేసే అలవాటు ఉందా? ఆకల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరింటికి వచ్చినా కానీ ప్రార్థన చేయించుకొని ఎంత కొంత అమౌంట్ ఇస్తారా? ఇరా చెప్పండి. ఇస్తారు. కానీ అవసరాని కోసం వాళ్ళ ఇంటికి పోయినట్టు ఉంటుందే కానీ వాళ్ళ ఇంటికి నేను ప్రేమతో పోయినట్టు ఉంటుందని నా మనసులో మళ్ళీ నేను బాధ. నా డబ్బుల అవసరాని కోసం, లేకపోతే నా అవసరాల కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం వాళ్ళ ఇంటికి పోయి, ఇళ్ళకి పోయి ప్రార్థన చేసినట్టు ఉంటుందేమో. ఎప్పుడు కూడా మనం గృహ దర్శనాలు చేయం, మీకు తెలుసు కదా. ఇన్ని బాధలు అనిపిస్తున్నా కానీ గమనించండి, ఏ ఇంటికి రావాలని అనిపించలేదు. అర్థమవుతుందా? ఒకటే, మౌనంగా ఉండి చూస్తున్నా దేవుడు ఏం కార్యం చేస్తాడో. హల్లెలూయా. మౌనంగా ఉండి చూస్తున్నాం. తిండి లేదు, బియ్యం లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు. అర్థమవుతుందా? 20 రోజులు 10 రోజులు పచ్చడే వండుకున్నటువంటి రోజులు ఉన్నాయి. పోయిన నెలలోనో అతని నెలలో, ఫిబ్రవరి అనుకుంటా. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నం వండకుండా అట్లే తిన్నటువంటి రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి రోజులు ఉన్నాయి. అయితే మనం ఆయనకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పాలా? దేవుడికి చెప్తే ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి చెప్తే ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు కదా. ఆయనకి ఏం చేయాలి? మనం చెప్పాలి. స్తోత్రం. ఎవరికి చెప్పాలా? ఆయనకి మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడిచిన
లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్నో వచ్చిన మన జీవితంలో ఆయన జరిగేది ఆయన చిత్తమే. ఆయనకి తెలియకుండా, ఆయనకి వినపడకుండా, ఆయన అనుమతి లేకుండా ఏ శోధన మన మీదకి రాదు. హల్లెలూయా. ఏ అప్పు మన మీదకి రాదు. హల్లెలూయా. ఏ కష్టం మన మీదకి రాదు. హల్లెలూయా. ఏ రోగం మన మీదకి రాదు. హల్లెలూయా. ఎలాంటి సమస్య మన మీదకి రాదు. హల్లెలూయా. ఏ భయం మన మీదకి రాదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వారి జీవితాల్లో గమనించండి, ఏ శోధనైనా రాని ఆయనకి చెప్తూ వచ్చారు, వెంటనే ఆయన పరిష్కారం చేస్తూ వచ్చాడు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయా. గట్టిగా, పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. గట్టిగా, నమ్మి నమ్మి ఆమె నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఎన్నో విషయాలు, ఘోరమైన విషయాలు, భారమైన విషయాలు ఎన్నో ప్రియదిర్మిళ్ళారా మనుషులకు చెప్తూ ఉంటాం. యేసయ్యకి మాత్రం చెప్పం. అంతేనా? యేసయ్యకి మాత్రం చెప్పం. ఓమే ఏందబ్బా, మరి ఏంది ఏయో చెబుతారు. ఇక అర్థమవుతుందా? యేసయ్యకి మాత్రం చెప్పరు. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తునందు ప్రియ దేనిబడ్లారా, మన జీవితంలో ఏ శ్రమైనా ఏ బాధ అయినా రాని మనం చేయాల్సిన పని ఏంటంటే యేసయ్యకి మనం చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము 51వ వచనం, మార్కు సువార్త. చదవండి. అది అనేను అంటే చెప్పాను అని అర్థం. ఏంటి? ఏం కావాలని చెప్పాడు ఆయన? గుడ్డివాడు, పుట్టుగుడ్డివాడు, జీవితంలో ఏనాడు సంతోషము సమాధానము లేనటువంటి గుడ్డివాడు. అలాంటి గుడ్డివాడు ఒకరోజు యేసుప్రభువు ఆ త్రోవను నడిచి వెళ్ళిపోతా ఉంటే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు గురించి విన్నటువంటి అతను ఏం చేస్తున్నాడంట? చెప్పాలి.
నాకు దృష్టి కలుగు చేయమని చెప్పాడు. ఆయనతో చెప్పాడు. దేని గురించి చెప్పాడు? మనుషుల్ని అడిగాడు ఎప్పుడన్నా? మనుషుల్ని ఏం అడుగుతుండేవాడు? చెప్పండి. మా రూపాయి వేయండి, ఈరోజు ఆదివారం అట్టుకుంటాగా, మోసం కోరలేదా? ఏమంటాడు చెప్పండి? ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు? పండక్కి వచ్చిన వాళ్ళు ఏగమా, పండక్కి ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు? అరసెలు చేయలేదా అమ్మగారు? చక్రాలు చేయలేదా? ఏ కాడికి తిండి, భౌతికమైనటువంటి తిండి 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 కోసం అడుగుతారు. అరసెలు చేయలేదా, చక్రాలు చేయలేదా, చెక్కలు చేయలేదా, బోర్లు చేయలేదా, గారెలు చేయలేదా, లేకపోతే చీరలు ఉంటాయండి, డబ్బులు ఉంటాయండి, బియ్యం ఉంటాయండి అని అడుగుతుంటారు కదా. కానీ ఈ పుట్టుగుడ్డివాడు జీవితంలో ప్రియ దినబట్లారా ఏ రోజు కూడా డబ్బులు అడిగేవాడే కానీ చూపుని ఎవరిని అడగల. ఈ పుట్టుగుడ్డివాడు గమనించండి ప్రియ దినబట్లారా, జీవితంలో ఎన్నెన్నో వాటి గురించి అడిగాడు కానీ నాకు చూపు ప్రసాదించమని అడిగినవాడు కానే కాదు. మరి చూపుని ఎవరిని అడిగాడు? చూపు ప్రసాదించమని యేసయ్యని అడిగాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నాకు చూపు కావాలయ్యా, గుడ్డివాడినయ్యా, అయ్యా మంద స్థితిలో ఉన్నాను, లోకాన్ని చూడలేని వాడినయ్యా,